ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు నామములో శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాడెవడు. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయం 5వ చరణంలో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడికి మానవుల ఎడల ఉన్నటువంటి మక్కువను బట్టి ఆయన పరలోకం నుంచి ఆయన భూలోకమును ఆయన తేరి చూడాలని చూస్తూ ఉంటున్నాడు. ఆయన ఉన్నతమందు ఆసీనుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు ఉన్నత స్థలాల్లో, సర్వోన్నతమైన స్థలాల్లో మహిమ పొందడానికి అర్హుడుగా ఉంటున్నాడు. ఆయనను వినయం గల వారి ప్రాణం ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసిస్తానని సెలవిస్తూ ఉంటున్నాడు. 103వ కీర్తన 19వ వచనంలో అంటున్నాడు, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేసే సర్వాధిపతిగా ఉంటున్నాడు. నీ జీవితంలో నీకున్న కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటిని చూసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన అన్ని పరిస్థితుల నుంచి నిన్ను విడిపించి నీకు సహాయం చేయడానికి శక్తిమంతుడిగా ఉంటున్నాడనే సత్యాన్ని మర్చిపోవద్దు. 89వ కీర్తన 6వ వచనంలో అంటున్నాడు, మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు, దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు. అవును ప్రియులారా, ఆయనకు సాటి అయినటువంటి వారు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. ఆయనే సాటి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 35వ కీర్తన 10వ చరణంలో అంటున్నాడు, అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించేవాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును అని కీర్తనకారుడు దావీదు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, నీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తుంటున్నప్పటికీ నీకంటే బలవంతులైనటువంటి వారు నిన్ను బాధిస్తూ వేధిస్తూ ఉన్నప్పటికీ దేవుడు అలాంటి వారి చేతుల నుండి కూడా నిన్ను విడిపించడానికి శక్తిమంతుడు. ఎందుకనగా ఫరో యొక్క చేతుల నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించినట్లుగా ప్రస్తుతము నువ్వు వెళ్తున్నటువంటి సమస్యల గుండా ఉన్నటువంటి పరిస్థితులన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థుడని నువ్వు ఎరుగుదువా? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయనేందు విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగిన ఎడల దేవుడు తప్పక నీ యొక్క జీవితంలో నిన్ను విడిపించి ఆయన గొప్ప దేవుడుగా రుజువుపరుచుకొని అంటున్నాడు. 15వ అధ్యాయం నిర్గమాకాండం 11వ వచనంలో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఆయన నీ వంటి వాడెవడు, నీ వంటి వాడెవడు. నిజమే ప్రియులారా, ఆయన అద్భుతములు చేయువాడు. నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆయన విశ్వాసం ఉంచి ఆ విధంగా దేవుని స్తుతించి ముందుకు సాగిన ఎడల దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యం జరిగించబోతున్నాడు. అలాగన ప్రభువు మనకు సహాయం చేయను గాక.